హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు అయితే మన స్టూడియోలో తానే కల్కి అంటూ ఒక వ్యక్తి అయితే వచ్చారు. సో ఏంటి అంటే కల్కి అవతారం అని తనే చెప్పుకుంటున్నాడు. మరి కల్కి అవతారంగా తను ఎలా అనుకుంటున్నాడు, ఏంటి అసలు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఈ ఇంటర్వ్యూలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తనకు అలా అనిపిస్తుంది, అసలు ఎవరు అంటే కల్కి అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, తనకి అసలు ఎలా తెలిసింది, ఇలాంటి విషయాలు అనేక విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తన పేరు అయితే గోపి, తను ఖమ్మం నుంచి వచ్చారు. సో ఇక్కడ మనం లేట్ చేయకుండా మరి ఏంటి తన కల్కి అవతారం ఏంటి, అసలు తను ఎందుకు కల్కి అనుకుంటున్నాడు ఏంటి అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు మీరు అసలు ఫస్ట్ మీ పేరు? గోపి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం. సో మీకు అంటే కల్కి అవతారం అంటున్నారు, అసలు కల్కి అవతారం అంటే ఏంటనేది మీకు అవగాహన ఉందా? అంటే చెప్పండి ఒకసారి. అంటే కల్కి అవతారం నుంచి ధర్మాన్ని నిలబెట్టడమే కల్కి అవతారం. అధర్మం నుంచి ధర్మాన్ని నిలబెట్టడమే కల్కి అవతారం. పాపులను అంతం చేసి మంచి వాళ్ళని బతికిచ్చే ధర్మాన్ని నిలబెట్టడమే కల్కి అవతారం. అంటే కల్కి పుట్టాలి అంటే యుద్ధాలు జరగాలి అని చెప్పేసి మనం పురాణాల్లో చదువుకున్నాం. కల్కి అవతారం రావాలంటే యుద్ధాలు జరగాలి అని చెప్పేసి. మరి అలాంటి యుద్ధాలు ఏం జరగకుండానే మరి మీరు పుట్టారు కదా మీరు కల్కి. ఇక్కడ అవతారం ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క వార్ జరుగుతుంది. రాముని అవతారంలో ఒక యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుని యుద్ధం జరిగినప్పుడు ఆయన అసలు ఆయుధమే పట్టలేదు. ఈ యుద్ధంలో ఎట్లా అంటే బ్లాక్ మ్యాజిక్. సో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు కల్కి అని అనుకుంటున్నారా? దానికి రీజన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చెప్పేది చేతబడి ద్వారా మీరు యుద్ధం జరుగుతుంది. తను అటు సైడ్ ఇటు సైడ్ నుంచి ఒక యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చు. ఓకే, అంటే మీకు మీడియం వచ్చేసి అంటే మీరు కల్కి అని చెప్పడానికి చేతబడి అనేది ఒక యుద్ధం లాగా మీరు అనుకుని, అంటే ఇప్పుడు మీరు చేతబడి నుంచి సమాజాన్ని అంటే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అంటే ఈ లోకాన్ని కాపాడాలనుకుంటున్నారా? ఎలా అంటే దీంట్లో ఏంటంటే ప్రతి వ్యక్తిని నేను పరీక్షిస్తున్నా, ప్రతి వ్యక్తి దగ్గర పోయి సాయాన్ని అడుగుతున్నా. ఈ ద్వారా తన మనసులో ఉన్న మంచితనం ఏందో చెడుతనం ఏందో అనేది ఒకటి అర్థమవుతుంది. దీనివల్ల మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏ పాపం వాళ్ళు సాయం చేయడం వల్ల ఇది పాపను పొందుతారు. అప్పుడు వాడు సాయం చేయడం వల్లనే వాడు అనేక రకాలుగా అటు పాపాలు చేసుకుంటూ ఇటు దేవుని విగ్రహాల మీద కానివ్వండి, అట్లా పసిపిల్లల మీద కానివ్వండి, ఇట్లా చేతబడులు చేసుకుంటూ ఇట్లా వాళ్ళ పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కల్కి అని మీకు అనిపించిన సందర్భాలు ఏంటి అసలు? యాక్చువల్గా నాకు ఇప్పుడు కాదండి తెలిసింది, నాకు 3 years బ్యాక్. ఎట్లా అంటే నేను మామూలుగా ఆటో డ్రైవర్ని. నేను ఇంటికి వెళ్ళి మామూలుగా ఆటో తోలుకొని ఇంటికి పోయి పడుకున్నా. నాకు ఒక కళ వచ్చింది. ఏం కళ అంటే బాగా మురికి కళలు వస్తున్నాయి. నా చిన్నతనం నుంచే వస్తున్నాయి, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. ఏంది ఇట్లా వస్తున్నాయి? ఆ రోజు నాకు డౌట్ వచ్చింది, ఇట్లా వస్తున్నాయి కదా మరి ఏంటని చెప్పి నాకు ఆలోచన వచ్చి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసిన, బ్లాక్ మ్యాజిక్ అని సెర్చ్ చేసిన. బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి అర్థం. చేతబడి సరే టైప్ చేస్తే ఒక ముస్లిం అయ్య గారు చెప్పిండు, ఇట్లా ఈ కళలకి ఈ సిమ్టమ్స్కి ఇది చేతబడి అర్థం. అంటే మురికి కళలు రావడం, పాములు రావడం, ఇలా వస్తే చేతబడిన అర్థం అని చెప్పి తను చెప్పిండు. నాకు అప్పుడు అర్థమైంది, నా మీద ఇన్నాళ్ళు చేతబడి జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనేది క్వశ్చన్ నాకు వచ్చింది. వెంటనే నేను గతంలో ఒకసారి రివైండ్ చేసుకున్నా. అంటే నా మీద పోట్లాడింది ఎవరు, నన్ను రివైండ్ తీసుకుంటుందా అనుకున్న వాళ్ళు ఎవరు అనేది కూడా కొంచెం ఆలోచించి ఒక వ్యక్తి మీద నాకు అనుమానం వచ్చింది. ఆ వ్యక్తి మీద అనుమానం రాగానే నాకు బాడీలో షివరింగ్ వచ్చింది. ఆ ఒంట్లో అప్పటికప్పుడు నా చిన్నతనం నుంచి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నాకు. అంటే మీకు మీ చిన్నతనంలోనే చేతబడి చేశారు? చిన్నతనం నుంచి జరుగుతుంది. మీకు అసలు మామూలుగా చేతబడి చేస్తే మనుషులు చనిపోవడం జరుగుతుంది. మనకు తెలిసినంత వరకు మనుషులు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ చేతబడి ఉందని తెలిపిస్తే అది తీపించుకుంటారు. మరి మీరెందుకు మీకు చిన్నప్పుడే మీకు అనిపించిన మీకు ఎట్లాంటి అనారోగ్య సమస్యలు? చేతబడి అంటే మామూలుగా మనిషి బక్క చిక్కిపోయి అసలు ఒక ఎముకల గూడులాగా అయిపోతారని చెప్పేసి చావుకి దగ్గరలో వెళ్ళిపోతారు అనిపిస్తుంది. మరి మీకు చిన్నప్పటి నుంచి మీరు అదే దాంట్లో మీరు ఎట్లా అంటే ఇట్లా దీంట్లో ఏంటంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో వాళ్ళు అట్లా ఉంచుతారనమాట. మనిషి ఈ వ్యక్తి బతుకుండాలా, ఈ వ్యక్తి ద్వారా మనకి కావాలా అంటే కొన్ని పూజలు ఉంటాయి. ఆ వ్యక్తి మీద పూజలు చేస్తే వాళ్ళకి కావాల్సిన అందుద్ది అనమాట. ఎప్పుడైతే అవసరం లేదో అతన్ని చంపేయడం అనేది జరుగుతుంది. ఇన్నాళ్ళు నేను అవసరం అయినా
ఈ రోజు నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను మరి నాకు తెలిసింది, నేను బయట చూపించుకుంటా కదా, అక్కడ ఇక్కడ చూపించుకొని బయటపడతా కదా, అట్లా విధంగా నేను ఎక్కడ బయటపడతానని చెప్పి ముందే చంపేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు వణుకు రావడం కారణం అదే. ఆ రోజు వాళ్ళకి నాకు ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు ఉన్నట్టుండి మిడ్ నైట్ 12 అవుతుంది, బాగా షివరింగ్ వచ్చింది. అది షివరింగ్ ఎక్కువైతే ఉంది, అది నిల్చోలేని పరిస్థితి, లేవలేకపోతున్నా. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు నోట్లోంచి ప్రళయం అనే పదం వచ్చింది. ప్రళయం అనే పదం వచ్చింది. నాకు తెలియకుండా పక్కన ఫోన్ ఉంది, ఫోన్ తీసుకొని అయ్యప్ప కవచం టైప్ చేసిన గూగుల్ క్రోమ్లో. అది ఒక 10 లైన్స్ ఉంటుంది, దానికి ఒక 3 టైమ్స్ చదివిన. తర్వాత ఫోన్ కూడా పోయింది. అసలు నా చిన్నతనం నుంచి నేను మొక్కేది ఒక దేవుడు, శ్రీ ఆంజనేయ స్వామి. నేను ఏ దేవునికైనా సరే మామూలు మొక్కితే కానీ మనసులో ఉండేది మాత్రం ఆంజనేయ స్వామి. నేను ఏ దేవుని తలుచుకోను. ఇంకోటి ఏంటంటే నాకు మంత్రాలు తంత్రాలు ఏం తెలియదు అసలు నాకు. ఏదో మనం ఆట దొరుకున్నా చదువుకున్నా, నేను కూడా డిగ్రీ చేసిన, నేను అంత ముద్దునేం కాదు ఇట్లా చెప్పుకోవడానికి కూడా. అన్ని గమనించి అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకు అసలు చేతబడి ఎందుకు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక ఇంటికి దొంగోడు వస్తాడు, వాడికి ఏది అవసరం అయితే వాడు తీసుకుపోతాడు, మనకు తెలియదు కదా ఆ విషయం. అదే మనం తెలుస్తుంటే మనం జాగ్రత్త పడతాం, వాడేం తీసుకుపోలేడు. వాడికి ఏది అవసరమో మనకు తెలియదు, మన వల్ల ఏమొస్తుంది అనేది, కానీ వాడు చేస్తున్నది వాస్తవం. వాస్తవం అనేది మీరు ఎట్లా గ్రహించారు? అంటే వాళ్ళే అని ఎట్లా గుర్తించారు? మీ మీద చేతబడి జరిగిందని మీకు ఎట్లా తెలిసింది? అసలు మామూలుగా తెలియదు కదా, మీకు ఎవరైనా చెప్పారా మరి మీ మీద ఇట్లా చేతబడి ప్రయోగం జరుగుతుందని? నేను ఒక యూట్యూబ్లోనే మనం మామూలుగా చూస్తే ఇట్లా కళలకి ఇట్లా చదవడని చెప్పారు. తర్వాత నేను అంత మామూలుగా తీసుకుని అంత సీరియస్ ఏం తీసుకోలే. బట్ అప్పుడు వణుకు రావడం, నేను ప్రళయం అనే పదం వాడినా, అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిన అనమాట. అంటే ఆ వ్యక్తికి తెలియదు, కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు మీరు గమనించారో లేదో, కోపంలో ఉన్న వ్యక్తి సడన్గా ఒక పదం వాడతాడు, కానీ నెక్స్ట్ ఏమన్నారు అంటే తెలియదు అంటారు. ఒక్కోసారి కొంతమంది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అట్లా జరుగుతుంటాయి. అలా నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అన్నట్టుగా నేను ప్రళయం పదం వాడినా. నెక్స్ట్ డే నేను మామూలుగా బ్రష్ చేసుకుని యూట్యూబ్ చూస్తుంటే తిరుపతిలో ప్రళయం అని చెప్పి ఒక వీడియో వచ్చింది. ఏంది ఇట్లా తిరుపతి, నేను నైట్ అన్నా ఇట్లా తెల్లారి వచ్చింది, ఇట్లా వచ్చింది అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. దాని గురించి అన్నవరపు తిరుపతి మూర్తి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకు వచ్చింది, వర్షం వల్ల వచ్చిందా, వరద వల్ల వచ్చిందా, లేకపోతే ఎవరన్నా ఏదైనా వేరే కారణం వల్ల వచ్చిందని చెప్పారు. ఒక స్త్రీ బుద్ధి ప్రళయంతక అని చెప్పి ఒక పదం వాడారు. తర్వాత తనకు తాను రక్షించుకున్నాడు అని చెప్పి అన్నాడు. వెంకన్న స్వామి తనకు తాను రక్షించుకున్నాడు అని చెప్పిండు. ఎవరు గమనించలే. అదే నీళ్ళు వరద వచ్చిందని చెప్పి అందరు అనుకుంటున్నారు, కానీ ఎందుకు వచ్చిందని మాత్రం ఎవ్వరు ఆలోచన చేయలే. అది ఎవరు తెలుస్తుంది, ఒక పండితులు మాత్రం తెలుస్తుంది. ఆయన తెలిసింది కాబట్టి ఆయన చెప్పిండు. ఎందుకు మీ ప్రళయం ఎందుకు వచ్చింది, ధర్మంగా నడుచుకోండి, అధర్మం అనేది పాటించమాకండి, మీరు మానవ జాతిని మానవుడిగా జీవించండి. ఈ జంతు హింస లేకపోతే ఇంకా అనేక రకాలుగా మీరు చేసే దుష్ప్రయోగాల వల్ల ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి, ఆ స్వామికి కూడా ఇట్లా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అసలు మీ చేతబడికి తిరుపతిలో వచ్చిన ప్రళయానికి సంబంధం ఏంది? అంటే నేను ఫ్లోలో చెప్తూ ఉంటా. అయితే ఇట్లా జరుగుతూ వస్తుంది. తర్వాత నేను బాగా చేయించుకుందాను, అన్ని చోట్ల తిరిగాను. నేను 2 lakhs వరకు ఖర్చు అయింది. ఇప్పుడు మనకంతా కూడా ఇప్పుడు మనకు ఫేక్ అవపడతారు, ఫేక్ బాబాస్ అంతా. సరే ఈ బాగా చేయించుకుందాన్ని చూస్తే ఎక్కడ బాగా కట్టలేదు. సరే నేనేం చేసిన అంటే ఒక తావీజ్ తీసుకొని దాంట్లో కుంకుమ వేసి అయ్యప్ప కవచం, దక్షిణ కాళ కవచం ఈ చదువుకొని మెల్లో కట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి వణుకుడు పోయింది అనమాట. 10 రోజులు నేను అది ఎట్లంటే నరకం అనిపించిన. 10 రోజులు నీ సెల్ పక్కన లేకపోతే ఏమవుతుందో చెప్పలేం. సెల్ ఛార్జింగ్ పెట్టుకోవాలా, దాన్ని ఎప్పుడు నెట్ ఆన్లో ఉంచుకోవాలా, ఎందుకంటే అది నాకు ఆన్ ఉండాలి, అది మెసేజ్ రావాలి కదా. నేను అయ్యప్ప కవచం చెప్తా, అది మెసేజ్ రావాలి, దాని డేటా ఉండాలి, ఛార్జింగ్ ఉండాలి. ఇట్లా 10 రోజులు నేను అసలు బిక్కు అంటే బతికినా. అంటే ఏమైంది మీకు? అంటే బూకి షివరింగ్ వచ్చేది, ప్రతిరోజు 10 రోజులు షివరింగ్ వచ్చేది. మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదా మరి? డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అంతే, చేతబడి అని మీరు అనుకుంటున్నారు, మరి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఎందుకు మీరు డాక్టర్ని కన్సల్ట్? తర్వాత జరిగింది. అయితే దీని తర్వాత ఏంటంటే ఇక సరే వణుకుడు వస్తుంది, ఇట్లా అన్ని ఏం చేయాలి తెలియక సరే నాకు నేను అన్ని చేసుకుంటూ పోతున్నా. అసలు నాకనేది ఏం తెలీదు. ఈ మంత్రాలు చెప్పే కదా, మంత్రాలు ఏం తెలియదు మనకి. మన అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా, మా అమ్మ కూడా చదువురాదు అమ్మకి. ఆమె ఏదో దేవునికి పూజలు చేస్తుంది కానీ ఏదో స్తోత్రాలు పెట్టి చదవదు. అట్లా ఇక అనుకోకుండా నేను ఒక తావీజ్ పట్టుకొని ఆ మంత్రాలు చదివి కట్టుకుంటే అప్పటి నుంచి మరి వణుకులు లేదు. మరి నా హెల్త్ ప్రాబ్లం అనుకుంటే మరి తావీజ్ కట్టగానే ఎందుకు రాలేదు మరి అలాంటి వణుకుడు? మళ్ళీ 10 daysలోనే మళ్ళీ ఎందుకు పోయింది? అది కట్టుకోగానే ఎందుకు రాలేదు మళ్ళీ?
ఆ తర్వాత ఒంట్లో సూదిపోట్లు వచ్చినాయి. అది నాకు అసలు జ్వరమే రాదు, ఇది ఈ సూదిపోట్లు ఏంది, నాకు ఒక రకరకాల వస్తున్నాయి, మనకు సరిగ్గా తెలియదు వాటి గురించి. యూట్యూబ్లో కూడా అన్ని క్లియర్గా చెప్పరు, ఏదో ఒకటి రెండు చెప్తారు అంతే. ఇట్లా బాగా కూర్చుకుంటున్నాయి. ఓ రోజు అర్ధరాత్రి ఎక్కువ మిడ్ నైట్ చేస్తారు అనమాట. అంటే చేతబడి మిడ్ నైట్ చేస్తారు, నామే ప్రయోగం చేయడం వరకు అయితే మిడ్ నైట్ చేస్తారు. అది మీకు ఎలా తెలుస్తుంది అసలు? నామే బాడీ ఎఫెక్టెడ్ కదా, నామే ప్రభావం చూపిస్తుంది. అది కనిపించింది. బ్లాక్ మ్యాజిక్ అనేది కనిపించదు. బ్లాక్ మ్యాజిక్ అయినా సరే పాజిటివ్ అయినా, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అయితే నెగిటివ్ ఎనర్జీ మనం పంపించేది. ఇప్పుడు ఒక ఎవరైనా ఉన్నారు అనుకో, వాళ్ళు పంపించేది పాజిటివ్ ఎనర్జీ. ఓ పూజల ద్వారా పంపిస్తారు బాగా చేయడానికి, వాళ్ళు పంపించేది బ్లాక్ మ్యాజిక్. అప్పుడు ఏమైంది, వాడు ఏదైతే చేయాలనుకుంటున్నా ప్రతి వాడిని ఎంతవరకు హింస పెట్టాలో అంతవరకు హింస పెడతాడు. సరే, అసలు అంటే ఎవ్వరు దొరకనట్టు, మీ ఖమ్మంలో ఎవ్వరు దొరకనట్టు ఎందుకు మిమ్మల్ని ఎంచుకున్నారు? మీ మీదనే ఎందుకు చేతబడి చేశారు? ఇంతకు అసలు దేని వాళ్ళు ఏం ఆశించి ఎవరు మీ మీద ఈ చేతబడి ప్రయోగం చేశారు అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు దేనికి ఆశించి ఎందుకు నా మీద చేస్తారు అనేది నాకు తెలియదండి. నేనేం వాళ్ళ మీద గొడవ పోలే, నేను అలాంటి కూడా కాదు, వాళ్ళనేం తిట్టలే. నాకు అనుమానం ఎట్లా వచ్చిందంటే, నేను మామూలుగా ఒక మళ్ళీ ఆటో ఎక్కుతా అని చెప్పి ఎక్కింది, ఆటో కావాలని చెప్పి ఎక్కింది. తర్వాత 4వ రోజు ఆమె మంచిగా మాట్లాడుతుంది అన్నాడు, మంచిగా మాట్లాడినాం. తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళంతా గ్యాదర్ అయ్యి నాకు మందు పెట్టడం జరిగింది. మీ ఫ్రెండ్స్ మీకు మందు పెట్టారా? మా ఫ్రెండ్స్ తో కలిసి మందు పెట్టి. అంటే మందు పెట్టడం అనేది చేతబడి అనేది రెండు వేరు వేరా? రెండు వేరు వేరు. ఇది జరిగింది 7 years క్రితం. ఇది 7 years క్రితం. అది ఆ 7 years క్రితం దాన్ని బట్టి నేను కనుక్కున్నా, ఈ మందు పెట్టిన వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అయ్యి ఉంటారని చెప్పి నాకు అనుమానం వచ్చింది. నేను వాళ్ళని ఫాలో చేయడం, దానికి కొన్ని రకాలుగా అబ్జర్వేషన్ చేసిన. అబ్జర్వేషన్ అనేది నాకు 99% ప్రూఫ్ అయింది. అది ఇంకా ఎంతవరకు కావాలనేది ఇంకా ముందు కూడా తెలుస్తుంది. అంటే ఈ మందు పెట్టడానికి ఉన్న చేతబడికి డిఫరెన్స్ ఏంటి? మందు పెడితే ఏమైందంటే మనిషి వీక్ అయిపోతూ ఉంటాడు, బాగా వాళ్ళే గుర్తొస్తుంటారు, కళ్ళు మండుతాయి, కాళ్ళు గుంజుతాయి, బాడీ వీక్ అయిపోద్ది, ఏం తిన్నా కానీ ఒంటికి పట్టదు, అసలు ఎక్కువ తినలేడు కూడా, ఆ నరకం వేరే ఉంటది. అట్లా నేను 5 to 6 years వరకు నేను అది ఒంట్లోనే ఉంది. నేను గమనించి, నాకు తెలియదు కదా. మందు పెడితే చనిపోవరు కానీ ఇట్లా వీక్ అవుతూ ఉంటారు. లేదు, చనిపోతారు, కానీ అది ఒక పర్టికులర్ టైంలో చనిపోతారు. అంటే మనిషి వీక్ అయిపోయిన తర్వాత బాగా మనిషి వీక్ అయిపోతాడు. అది ఏమైందంటే మందు అనేది ఒక ఏర్లు బాగుతాయి అంట, లోన ఏర్లు బాగుతాయి అంట. ఆ ఏర్లు బాగినప్పుడు అప్పుడు మనిషి చనిపోతాడు. అది నా ఎండింగ్ స్టేజ్, అసలు నా ఎండింగ్ స్టేజ్ అనుకోవాలి వాస్తవానికి. 5 to 6 years అంటే మామూలు విషయం కాదు. అయితే అనుకోకుండా ఒక వేరే వ్యక్తి ద్వారా నేను బయటపడ్డా. ఆ వ్యక్తికి ఎలా తెలిసిందని నాకు తెలియదు. నీలో మందు అని చెప్పి వాళ్ళే చెప్పారు. సరే, అప్పుడు అట్లా నేను బయటపడ్డా. అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. నేను ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కరోనా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈసారి నేను కక్కించుకున్న తర్వాత కూడా నేను వాళ్ళ జోలికి పోలే, వాళ్ళ ఇంటి ముందు గొడవ పోలే. మళ్ళీ అంటే మీరు బయటపడ్డారని చెప్పేసి ఇంకా మందు పెట్టడం కాదు అని చెప్పేసి మీకు చేతబడి చేశారు? లేదు, ఫస్ట్ నుంచే చేస్తున్నారు. ఇది మధ్యలో వీళ్ళు ఏం చేసిరంటే, నాది అప్పుడు చిన్న ఏజ్ అండి, ఒక 17-18 years. ఇది అర్థం చేసుకొని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది, ఎందుకంటే బ్యాక్ స్టెప్ వస్తుంది. ఇది ఫ్రంట్ పోతే అర్థమైంది, బ్యాక్ స్టెప్ వస్తుంది. అయితే ఎప్పుడైతే నేను ఏంటంటే అప్పుడు దాకా స్టడీ చేసినండి. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయి నేను వెహికల్ కొన్నా కానీ ఆటో కొన్నా కానిచ్చి ఇక వాళ్ళు పరిచయం కావడం, నాకు మందు పెట్టడం అన్ని సమకూలంగా జరిగినాయి. వాళ్ళ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇంతకుముందు మా ఫ్యామిలీలో ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. నేను ఆలోచించా, నాకే జరుగుతుందా, ఇంత మా ఫ్యామిలీలో ఇంకెవరికైనా జరుగుతుందా, ఎంతమంది జరుగుతుంది అనేది కూడా ఆలోచించా. జరిగింది. సరే, నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పకూడదు, ఎందుకంటే మా పేరెంట్స్ అంతా కూడా వింటారు కాబట్టి అది బాధాకరమైన కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది మీరు కల్కి అవుతారని అని మీరు అనుకుంటుంది, మరి మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా? నేను చెప్పిన వాళ్ళు నమ్మరు, అసలు చదవడం నమ్మరు. నేను చెప్తా, మళ్ళీ కొన్ని చెప్తా. నేను అమ్మ ఇట్లా జరుగుతుంది, తర్వాత జరగబోతుంది అని కూడా చెప్తా. నేను అంతకుముందు తిరుపతిలో ప్రళయం వచ్చేటప్పుడు కూడా చెప్పా. వచ్చిన తర్వాత అమ్మా ఇది తిరుపతి కొండ మీద నడవలేని పరిస్థితి ఉంటుంది, మొత్తం దారులన్నీ బంద్ అయిపోతాయి అన్న. ఆ నెక్స్ట్ రోజు మొత్తం కొండలు కూలి మొత్తం దారులు బంద్ అయిపోయినాయి. మరి వెంట చూపించిన అమ్మకి, అమ్మ చూడే నేను చెప్పింది జరిగింది చూసినా అన్న. మరి ఆమె నమ్మదు, ప్రూఫ్తో చూపించినా నమ్మదు. అదే చెప్పట్లే. ఇంట్లో ఏంటంటే పాతకాలం పద్ధతులు, పాతకాల మనుషులకే ఇంకెక్కువ వస్తుంది, తెలుస్తుంది. కానీ వీళ్ళకి అలాంటి లోక జ్ఞానం లేదు. ఏదో సంపాదించుకున్నావు, కష్టపడ్డావు అంతే, కానీ ఇలాంటి ఆలోచనలు లేవు.
అలాంటి సావాసాలు చేసే వాళ్ళు కూడా కాదు, తిరిగే వాళ్ళు కూడా ఈ ప్రళయం కాకుండా ఇంకేమన్నా మీకు తెలుసు? చాలా జరిగినాయి, చాలా జరిగినాయి. నేను ఇప్పుడు ఒక తిరుపతిలో ప్రళయం పట్టుకొని నేను కలికి అవుతానని నేను అనుకో, నా పరువు పోద్ది. రేపు ఇది ఫేక్ అంత అయితే నా పరువు పోద్ది. నాకు నేను కాన్ఫిడెన్స్కి వచ్చిన తర్వాత నేను వచ్చిన నేను ఇలాంటి చాలా జరిగినాయి. ఏం జరిగినాయి? తర్వాత ఇంట్లో నేను అన్ని విధాలుగా బాగా చేసుకుంటూ వచ్చిన. వాళ్ళు నా మీద ప్రయోగాలు చేసిన, ఒంట్లో వైరస్లు ఇలాంటి చాలా చేశారు. నా పళ్ళు బుచ్చడం అలాంటివి చేస్తుంటే నాకు నేనుగా రికవర్ చేసుకుంటూ వస్తున్నా ప్రతి ఒక్కటి. అది చిన్నపిల్లకాయల మీద ఇప్పుడు నేను అవతల వ్యక్తిని మీద చేయలేను, కానీ నాకు నేను రికవర్ చేసుకోగలుగుతా. మంత్రం చదువు ఏదో ఒకటి బుక్స్లో మంత్రాలు ఏదో ఒకటి చేసుకోగలుగుతా. అయితే వీళ్ళు మా వాళ్ళు వినరు, వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళకి కూడా వీళ్ళ మీద ప్రభావం పడది, వీళ్ళ మీద కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచో మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా జరుగుతుంది. వీళ్ళంతా అసలు మా వాళ్ళ మీద ఎందుకు అందరిని మా మీద ఎందుకు టార్గెట్ చేశారనేది నాకు తెలియదు ఇంకా వాస్తవానికి. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది? నాదే ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి జరుగుతుందండి. అంటే అన్ని ఏళ్ల నుంచి మీ కుటుంబ సభ్యుల మీద మీ మీద ఇంకా కొనసాగుతూనే ఉంది. మా కుటుంబమే కాదు, చాలా మంది సఫర్ అవుతున్నారు. మా ఏరియా వల్ల ఏదైనా సరే చాలా మంది, కొంతమంది చనిపోయారు కూడా, రక్తం కక్కుని చనిపోయారు. కానీ తెలియదు ఎవరికి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఒకటే అండి క్లూ చూసుకుంటారు. వాడు తాగుతాడు, వాడు తాగుపోతాడు. ఏంది తాగుపోతాడు? ఎప్పుడైనా రక్తం కక్కుని చచ్చిపోవడం, లేకపోతే లివర్ కిడ్నీ ఏదో పాడైపోయి చనిపోవడం చచ్చిపోతుంది. వీళ్ళు ఏంటంటే అదే కారణం చూపించి వాడికి కిడ్నీలు పోయేటట్టు చేయడమో, లేకపోతే రక్తం కక్కుని చచ్చిపోవడమో చేస్తారు. అటు మా ఏరియాలో జరిగింది. మరి మీరు ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇచ్చా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చా. నా ప్రయత్నం నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేశా. ఇట్లా మా ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారని ఇంట్లో అందరూ వాళ్ళ బాధ చూడలేక అప్పటి నుంచి ఎక్కువైపోయినాయి. అసలు అప్పుడు దాకా కొంచెం లైట్గా ఎప్పుడో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఇంకా విపరీతంగా ఎక్కువైపోయినాయి. నాకు తెలిసిపోయింది పలానా వ్యక్తి అని తెలిసిపోయింది. ఇక నన్ను హింస పెట్టి నేను సూసైడ్ చేసుకునే స్థితి తీసుకొచ్చారు. పలానా వ్యక్తిని వెళ్ళి అడిగా కూడా, పోయి గొడవ పెట్టుకున్నా కూడా నేను. మరి వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు? వాళ్ళు దొంగని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడుగా. మేము ఎందుకు చేస్తాం, మా ఇంకా నన్ను తిట్టారు, ఎట్టబడితే తిట్టారు. అయినా కానీ నేను కామ్గా ఓర్చుకున్నా. నేను ఎందుకు గొడవలు ఎందుకులే అని చెప్పి, ఎందుకంటే గొడవ సొల్యూషన్ కాదు. అది దానికి సొల్యూషన్ చేసేటట్టు చేస్తే చేయొచ్చు, కానీ మనం గొడవ పెట్టుకుంటే ఉంది అని మామూలుగా హెచ్చరించడానికి అయితే పోయినా, హెచ్చరించిన వినలేదు. పొజిషన్లో కేసు పెట్టినా వినలేదు. న్యూస్ ఛానల్ దగ్గరికి అందరూ చెప్పిన, ప్రతి న్యూస్ ఛానల్ ఖమ్మంలో ఉన్న న్యూస్ ఛానల్ అందరికీ చెప్పిన, వాళ్ళు పట్టించుకోలేదు. న్యూస్ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు పట్టించుకోలేదు. ఇక్కడ ఖమ్మంలో పట్టించుకున్న హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మొత్తం TV9 V6 అన్ని తిరిగిన. అయినా అప్పుడు 4,000 ఖర్చు వచ్చింది నాకు లోకల్ తిరగడానికి మొత్తం రానుప్పుడు మొత్తం 4,000 ఖర్చు వచ్చింది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటారు. మరి మీరు అన్ని కరెక్ట్ గా చూపెట్టలేదా వాళ్ళకి? కరెక్ట్ చూపెట్టడం కాదు, ఇక్కడ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఎవరికి కనబడదు. అది ఎవరు గవర్నమెంట్ రూల్స్లో లేదు, ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు చాలా మంది జనాలు ఎట్టున్నారంటే నమ్మరు. ఇది వాళ్ళ ప్రభావం, వాళ్ళంతటా వాళ్ళకి అనుభవం అయితే కానీ నమ్మరు. అట్లా ఎవరైనా చెప్పినా కానీ నమ్మరు. అట్లా ఇక దానివల్ల ఎవరు నమ్మరు, ఇది ఇంటర్వ్యూ తీసుకోరు, బాగోదులే అన్నట్టుగా వాళ్ళు కాముగా పక్కకు తొలుగుతున్నారు తప్పితే అది అనుభవం ఉన్నాడు పాపం. ఎంతమంది వెళ్ళారండి? సరే బ్లాక్ మ్యాజిక్ లేదనుకుందాం, మరి ఎంత దొంగ బాబాల దగ్గర వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి ఎంతమంది లైన్లో క్యూలో ఉన్నట్లే, ఎన్ని లక్షలు పెట్టి బాగా చేయించుకుందామని పోవట్లే ఎంతమంది లేరు? నా చిన్నతనం నుంచి చూస్తున్నా నేను చాలా మందిని. మరి వాళ్ళందరూ ఏంది? సార్ నేను ఏడిపించండి, మరి మిగతా వాళ్ళు ఏంది? మరి హాస్టల్ చేస్తున్నారు. అయ్యా నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు బాగా చేయించుకో, నీకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి నీకు ఫోన్లో నీ లిస్ట్ చూపినా. వారణాసిలో ఎంతమంది హాస్టల్ ఎంతమంది ఉన్నారో, తిరుపతిలో ఎంతమంది హాస్టల్ ఉన్నారో 2 రోజుల్లో కూడా అన్ని వచ్చేస్తాయి. వీళ్ళందరితో మీరు కాంటాక్ట్ అయ్యాను కూడా. వాళ్ళకి చెప్పారా మీరు ఎదుర్కొంటున్న సమస్య అని చెప్పారా మీరు? వాళ్ళు ఫస్ట్ ఫోన్ పే చేయమంటారు. ఇప్పుడు ఎట్లా తయారయ్యారండి, ఎంత ఘోరంగా తయారనుకున్న హాస్టల్ పెద్ద దొంగలు, అంత పెద్ద దొంగలు. వాళ్ళందరికీ ఫోన్ పేలు గూగుల్ పే చేస్తేనే అప్పుడు మీ ప్రాబ్లం చెప్తారు. ఫస్ట్ ఫోన్ పే చేయంటారు, చేస్తాం, చేసిన తర్వాత వాడు చేతులు ఎత్తేస్తారు, ఫోన్ కూడా కట్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా దొంగలు అన్నట్టేగా. అంతేగా. అంటే మీరు నమ్మేది ఫస్ట్ దొంగని నమ్ముతున్నారా? మరి నేనైతే అందరూ చాలా మంది ఆల్మోస్ట్ అంతే ఉన్నారండి. వాళ్ళే కాదు, గుళ్ళు పూజలు కూడా పెద్ద ఫేక్ గాలు ఉన్నారు. ఆ పాస్టర్ అయ్య గారు కూడా అంత ఫేక్ గారు ఉన్నారు. నేను చాలా మంది చెప్పిన, అందుకే ఇప్పుడు తిరుపతిలో ఇట్లా జరిగిందని చెప్పిన, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుండాలా? ఒక మనిషి వచ్చి చెప్తుండు, ఒక దైవం గురించి చెప్తుండు. ఒక దైవం గురించి చెప్పినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుండాలా? రీసెర్చ్ చేయాలా.
కానీ రీసెర్చ్ చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఏం లేదు దేవుడు లేడు అన్నట్టుగా నువ్వు గుళ్ళో పూజలు చేసినోడివి నువ్వు ఇవి కూడా నువ్వు దేవుని గురించి కూడా పట్టించుకోకపోతే మరి ఎందుకో. మరి అదే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కూడా అదే, మీరు ఒక ప్రళయం గురించి కాకుండా ఇంకేం జరిగాయి మరి ఇంకా అంటే దేవుళ్ళ మీద పిడుగులు పడ్డం, రథాలు కాలిపోవడం అప్పుడు బాగా జరిగినాయి. అప్పుడు అంటే అప్పుడు కొన్ని అన్న ఇవన్నీ చెప్పకూడదు, ఇంటర్వ్యూ చెప్పకూడదు కదా, చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చెప్తేనే కదా తెలిసేది, అనేక రకాల జనాలకి తెలిసేది. ఇప్పుడు నమ్మాలి. ఇప్పుడు మీరు ఏకంగా కలికి అవతారమే అంటున్నారు మీరు. ఓకే ఇప్పుడు ఎంత కలికి అవతారమైనా బాధ వచ్చినప్పుడు మనం ప్రజలు పట్టించుకోక ఇటు దైవం కూడా మనం ఎవరి దగ్గరికి పోతాం, బాధ వచ్చినప్పుడు గుడికి పోతాం, దేవుడు చెప్పుకుంటాం. నేను దేవుడు చెప్పుకున్నా, నా బాధ తీరట్లేదు, నేను ప్రజల దగ్గరకు వచ్చిన, న్యూస్ రిపోర్ట్లకు వచ్చిన, కంప్లైంట్ ఇచ్చిన, నా ప్రయత్నం నేను అన్ని ప్రయత్నం చేసిన. లాస్ట్కి మళ్ళీ దేవుడి దగ్గరికి పోయినా, స్వామి ఇట్ట పరిస్థితి మరి నా బాధను తీర్చు అని చెప్పి నేను అనేక విధాలుగా ప్రదర్శనలు చేయడం, పూజలు చేయడం, ఇంట్లో పూజలు చేయడం, మా స్తోత్రాలు చదవడం ఆయన చేస్తున్నా. అయినా కానీ తగ్గట్లు ఇంకెక్కువైతున్నాయి. ఇంకా స్తోత్రాలు చదివితే ఇంకెక్కువైతాయి. కారణం ఏంటంటే అది దానివల్ల వాడికి ఎఫెక్ట్ వాడికి. ఇక్కడ మూలమంత్రాలు ఇప్పుడు మూలమంత్రం కానీ స్తోత్రాలు చదివితే ఏమైంది అంటే వాడికి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఎవడైతే చేస్తుండో వాడికి కాంటాక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫోన్కి ఎట్లా కాంటాక్ట్ ఉంటుందో వాడికి నాకు కాంటాక్ట్ ఉంటుంది. అట్ట నేను ఇక్కడ మూలమంత్రం ఇప్పుడు వాడికి కొన్ని శత్రుపక్షారహ, హింస కొన్ని ఉంటాయి. మూలమంత్ర పవర్ఫుల్ మంత్రాలు ఉంటాయి. కాళికాదేవి, ఉగ్ర నరసింహ చాలా మంత్రాలు ఉంటాయి. నేను ఒక బుక్ కొనుక్కున్నా, అవి చదువుతుంటే పిల్లగాళ్ళు హింస పెట్టేటోళ్ళు తెలుసా. కింద పైన డామేజ్ అవుతే పిల్లగాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది. కారణం ఏంటంటే వాడు చదవకుండా చేసేటోడు. ఎఫెక్ట్ అంటే ఏ రకమైన ఎఫెక్ట్? బాగా విపరీతంగా దగ్గు వచ్చేది, చాలా ఎఫెక్టెడ్ గా. మీరు ఇక్కడ మంత్రాలు చదువుతుంటే అక్కడ వాళ్ళకి చదవకుండా చేద్దామని, నువ్వు చదివితే పిల్లగాళ్ళు అంటే నా ఫ్యామిలీని అడ్డు చేసిండు వాడు. అందువల్ల నేను చేయలేకపోతున్నా. ఇప్పుడు నాకు అసలు వాస్తవానికి వాడు నేను తెలుసుకుంటే వాడు అసలు నాకు ఎవ్వరు అవసరం లేదు. నేను ఓన్లీ ఒక బుక్ పట్టుకుంటే చాలు. నాకు వాడు నాకు పెద్ద లెక్క కాదు. 2 రోజుల్లో నేను. అంటే మీరు నేర్చుకున్నారా మంత్రాలు? అంటే మీరు ఏమైనా ఉపాసన చేశారా? ఉపవాసన అవన్నీ అవసరం లేదు మేడం. ఓన్లీ అది మంత్రం చదవడం, దానికి పద్ధతులు నియమాలు పాటించడం అంతే. మాంసాహారం ఇట్లా చేయమని మరి ఇది తెలుస్తూనే ఉంటాయి మేడం. మనం రీసెర్చ్ చేస్తుంటే తెలుస్తూనే ఉంటాయి. ఈ అయ్యగారులు మనం అడిగినా చెప్తారు. ఇట్లా ఎవరిని అడిగినా ఆ స్థితిలో ఉన్నోళ్ళు అడిగితే చెప్తారు ఎవరైనా సరే. అట్లా నేను తెలుసుకొని నేను బుక్ కొనుక్కొని దానికి మీద అన్ని మూలమంత్రాలే ఉంటాయి దాంట్లో. ఆ నరసింహస్వామి కానీ శివుని కానీ అన్ని సుదర్శన మంత్రం ఉంటుంది ఒకటి. ఆ మంత్రం చదివితే చాలు, కొద్ది రోజులకే రికవర్ అయ్యి మనిషి కోలుకుంటాడు. వాడు అసలు అంతు పొందుతూ ఉండడు, వాడే చనిపోతాడు. సరే ఇప్పుడు ప్రళయం తర్వాత ఏం జరిగింది? తర్వాత గుళ్ళ మీద పిడుగులు పడ్డం, రథాలు కాలిపోవడం, శ్రీరామరాజు టెంట్ కూలిపోవడం, ఫ్లెక్సీలు కూలిపోవడం అప్పుడు బాగా జరిగినాయి. అంతకుముందు అంటే ఆ కోపం తట్టుకోలేకపోయినా, అంటే ఎవరు సాయం చేయట్లేదు, పిల్లలు ఇట్లా అంత ఫ్యామిలీ సఫర్ అవుతారు అని చెప్పి నాకు చాలా కోపంతో నేను కొన్ని విధంగా కోపడుతుంటే, ఎవరి మీద అంటే దేవుళ్ళ మీద ఇటు అంటే దేవుళ్ళు కూడా నన్ను రక్షించలేకపోతున్నారు కదా, అట్లా నాకు బాధ అనిపించింది. అంటే మీకు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనుషులు పట్టించుకోవట్లేదు, దేవుళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి మీకు కోపం వచ్చి మీరు దేవుళ్ళకి శాపనాలు. అది తిట్టు కాదండి, అది కోపం అంతే. ఆ కోపంలో ఇక అంటే దానివల్ల అట్లా కొన్ని చాలా వరకు జరుగుతూ వచ్చినాయి. ఆ తర్వాత టోక్యో దేశంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఇంకా ఇది మాత్రం ఒక దేవుళ్ళని ఒక మాట అన్నా, అది ఒక మాట అనలేండి, చెప్పండి పర్లేదు, ఎందుకంటే తెలియాలి కదా. ఇప్పుడు నలుగురు మిమ్మల్ని నమ్మాలి అంటే మీరు ఏమన్నారు, అక్కడ ఏం జరిగింది అనేది తెలియాలి మీకు. యాక్చువల్లీ ఏంటంటే చాలా క్రిటికల్ పొజిషన్ అది. మీరు కానీ నన్ను రక్షించకపోతే మిమ్మల్ని చేపిస్తామని చెప్పి మాట అన్నా. నెక్స్ట్ డే టోక్యో దేశంలో ఒక అగ్నిపర్వతం పేలి అసలు ఆ దేశం పోయింది. అంటే దీనికి కంపారిజన్ ఏందని మీరు కూడా అనుకోవచ్చు. ఇక్కడ మీ కోపం వస్తే మీరు ఇక్కడ శాపనార్థం. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడు 3 నేత్రం తెరితే ప్రపంచం అంతం అయిపోద్ది అని చెప్పి కొన్ని అంటారు. శివుడికి శక్తులు ఇట్ట మామూలు ఇట్ట అంటే చాలు అన్ని ఆడగాడి కొట్టబోతాయి. అవి దానికి దానికి ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మీ కోపం వస్తే మీరు శాపనార్థాలు పెడితే అక్కడ టోక్యో దేశం పోయిందని అంటున్నారు. అంటే ఇప్పుడు మరి ఇక్కడ కోపం వస్తే ఇక్కడ చూపెట్టాలి కదా, అక్కడ దేశం అక్కడ ఏంటంటారు? అక్కడ ఇక్కడ నేను ఏదన్నా
ఒక నా కోపాన్ని నేను ఎవరి మీద చూపిస్తా, నేను అంటే దేవుళ్ళ మీద జనాల మీద చూపిస్తా. ఎందుకు జనాల మీద చూపిస్తా అంటే నాకు హెల్ప్ లేదు. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోవడం ఏందండి? గవర్నమెంట్ రూల్స్ లేదని అది ఎట్ట కొట్టేస్తారు. మరి ఎవరు మరి వీటిని పట్టించుకునేది? ఏమని ఇచ్చారు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్? సార్ ఇట్లా మా ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు, బ్లాక్ మ్యాజిక్ సార్, ఇది కంటికి కనిపించకపోయినా చాలా ఎఫెక్టెడ్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం సార్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను సార్, కంప్లైంట్ తీసుకోండి అన్న. గవర్నమెంట్ రూల్స్ లో లేదని చెప్పి సింపుల్ గా చెప్తున్నారు. గవర్నమెంట్ రూల్స్ లో లేదని చెప్తున్నారు. గవర్నమెంట్ రూల్స్ లో లేదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నా ప్రయత్నం నేను చేయాలిగా, మా వాళ్ళని రక్షించుకోవడం కోసం నేను అనేక విధాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా. మరి నేను ఉన్నది నేను ఒక్కనే దిక్కు, వాళ్ళకి తెలియదు. మరి నాకు తెలిసిన నేను కూడా కామ్గా ఉంటే ఎడిపోవాలి మేము, అవునా కదా? అట్లా ఆ విధంగా నేను మీరు అట్లా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా మీకు అక్కడ న్యాయం జరగలేదు అంటారు. ఇప్పుడు మీడియాలలో తిరిగినా కూడా మీరు అక్కడ వాళ్ళు కూడా పట్టించుకోలేదు అంటారు. సో ఇప్పుడు మరి మీరు కల్కి అనడానికి ఆ టోకియోది ఒకటి, మీరు చెప్పినట్టు ఉక్రెయిన్ మీరు ఏదో చెప్పారంటే మీరు నిప్పుల వర్షం పడుతుంటే అది తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఈ 3 సంఘటనల ప్రళయం ఒకటి, టోకియో ఒకటి, ఈ వార్ అంటున్నారు. వార్ ఇంకోటి జరిగిందండి, అదే ప్రళయం అన్న పదం వాడే కదా నేను. ఆ కొద్ది రోజులకి ఇది అంటే థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది, థర్డ్ వేవ్ కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. అది అందరికి స్ప్రెడ్ బాగా అవుతుందని చెప్పి ప్రచారణ బాగుంది. ఇక అప్పుడు అనిపించింది నాకు, ఈ కరోనా వస్తే దీన్ని అడ్డు పెట్టుకొని, ఒకళ్ళు రాకపోయినా దీన్ని అడ్డు పెట్టుకొని మా వాళ్ళని ఏమైనా చేస్తామని చెప్పి భయంతో ఇది రావద్దని చెప్పి అనుకున్నా. కరోనా రావద్దు, అసలు ఏ వైరస్ రావద్దు అనుకున్నా. ఈ దేశం వరకు రావద్దు, ఈ దేశం వరకు రావద్దు. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో చాలా దుర్మార్గులు ఉంటారు, వాళ్ళ వైపు పోని నాకు అనవసరం. ఇప్పుడు పోయేటోడు పోతాడు, మంచోళ్ళు ఉంటారు, దుర్మార్గులు పోతారు అన్నట్టుగా నేను ఆలోచించుకొని ఇక్కడ దేశంకి అయితే రావద్దు అనుకున్నా. రాలేదు, ఇప్పటి వరకు వచ్చిందా? ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది. నాకు ఎప్పుడు తెలిసింది? సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత తెలిసింది. ఇవన్నీ బయటపడుతుంది సార్. నాకు అప్పుడు రియలైజ్ అయినా, ప్రళయం అనే పదానికి నాకు అనుమానం వచ్చి, సార్ నాలో ఏదో ఉంది అనుకొని, శక్తి అది ఉంది అనుకొని, అప్పుడే నాకు కల్కి వీడియోస్ చాలా అవపడ్డాయి. దాన్ని రీసెర్చ్ చేసిన, కొన్ని రీసెర్చ్ చేస్తే కొద్దిగా మా మ్యాటర్కి ఈ మ్యాటర్కి కొద్దిగా కలిసింది. అట్లా విధంగా నేను లెక్కేసుకున్నా. చాలా విధాలుగా నేను ఏమో మళ్ళీ జనాలకు చెప్తే మళ్ళీ తర్వాత నన్ను పిచ్చోడు అనుకుంటారు, చెప్పకూడదు, ఇలాంటి అయినా చెప్పకూడదు, చెప్పినా ఏమొస్తుందిలే అనుకుని సైలెంట్గా ఉందా అనుకున్నా. యాక్చువల్గా చెప్పొద్దు, ఇలాంటి చెప్పినా బాగోదులే అనుకో, చెప్తే ఏం సుఖం అని అనుకున్నా. బట్ సిచ్యువేషన్ వల్ల నేను ఇక్కడికి వచ్చి నేను అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. నా చరిత్రలో జరిగిన విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ 3-4 విషయాలు జరిగాయా? జరిగినాయి. కానీ నాకు సడన్ గా అన్ని ఇయర్స్ నుంచి నేను అన్ని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేను కదా, కొన్ని గుర్తుంటే ఒక చేతబడి కొందరు వ్యక్తులు మీకు చేతబడి చేయడం వల్ల ఈ రోజు దాని నుంచి మీ అంతటి మీరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మీరంతా మీరే యూట్యూబ్ లో చూసుకుంటూ తాయత్తులు కట్టుకుంటూ మంత్రాలు చదువుకుంటూ మీరు రక్షించుకుంటున్నారు. దీనివల్ల మీరు కల్కి అని మీరు అనుకుంటున్నారు. అంటే జరుగుతున్న సిచ్యువేషన్ కి మీరు నా రైట్ హ్యాండ్ కూడా చూస్తే మత్స్యావతారం ఉంటది నా రైట్ హ్యాండ్ లో. ఇప్పుడు అందరికి మామూలుగా ఏదో పిచ్చి గీతలు ఇట్లా మామూలుగా ఉంటాయి, ఎవరికైనా చూడండి ఇట్లా మీకు మత్స్యావతారం పూర్తిగా. ఇప్పుడు త్రేతాయుగంలో ఇట్లా చేప పోతూ ఉంటే, ఇప్పుడు ఒక ఆదిశేషు చేపకు చుట్టేసుకొని ఒక పడవకి లాగుతుంటాడు కదా, సేమ్ యాజ్ టు యాజ్ డయాగ్రామ్ నా రైట్ హ్యాండ్ లో ఉంటది. మీ రైట్ హ్యాండ్ లో ఉంటుంది? నా రైట్ పూర్తిగా ఉంటది. అంటే రేఖల ద్వారా ఉంటది అంటారా? రేఖల ద్వారా. ఇగో మత్స్యావతారం ఇట్లా మీకు స్క్రీన్ మీద అవపడదు, మన వాళ్ళు చూపిస్తారు. మొత్తం మత్స్యావతారం, పాము పడగలాగా అన్ని ఉంటాయి మీ చేతిలో. మీరు ఎప్పుడైనా అంటే ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరైనా సిద్ధాంతినో లేకపోతే జ్యోతిష్యులనో లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళని ఎవరైనా కలిసారా? పెద్దవాళ్ళని ఏమైనా కలవలేదు, బట్ కాకపోతే ఫోన్ కాల్ మాట్లాడా. ఫోన్ అక్కడ వారణాసి వాళ్ళని ఆస్ట్రాలజీ కొట్టాను నేను, వారణాసి ఆస్ట్రాలజీ కొట్టినా. వాళ్ళ పెద్ద లిస్టే వచ్చింది, చాలా మంది ఉన్నారు. కానీ ఫస్ట్ మీరు డబ్బులు కొట్టండి అంటున్నారు. అప్పుడు వాళ్ళతో అంతకుముందు కొట్టినా డబ్బుల గురించి కాదు, ఇట్లా పరిస్థితి జరిగింది, ఇట్లా జరుగుతుంది, నాకు ఇట్లా అనిపిస్తుంది కానీ చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ మీరు డబ్బులు కొట్టండి నేను చూస్తా అంటారు. మీరు ఏమనుకోవాలి ఈ సమాజాన్ని? అంటే అందరూ అదే అన్నారా? అందరూ కూడా మాట్లాడలేదు. నా దాంట్లో ఎంతమంది నేను చూపిస్తా అవసరం అయితే, వాళ్ళు పెట్టిన మెసేజ్లు కూడా ఫస్ట్ డబ్బులు కొట్టండి, ఫోన్ పే చేయండి అంటారు. నేను ఆల్రెడీ ఒక 2-3 సార్లు కొట్టినా, రెస్పాన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్.
నేను అంత దాకా ఎందుకని నేను ఒక సిచ్యువేషన్లో నేను ఒక విషయంలో నేను ఒక ప్రమాదంలో ఉన్నా. మా వాళ్ళు ఏం చేసిరంటే ఒక ఇట్లే ఒక ఫేక్ బాబాకి అన్నవరంలో ఉంటాడంట. ఆయన మంచోడు అని చెప్పి మా అన్నయ్య పరిచయం చేసిండు, మా చుట్టాల పెద్ద ఆయన చూపించండి ఆయనకి అంటే సరే అని చెప్పి వీళ్ళు ఫోటోలు పంపించడం అని చెప్పి అన్ని చేసారు. 0 రిజల్ట్. మళ్ళీ ఫోన్ ఆయన ఏమన్నాడు, ఆయన ఇంటికి యంత్రాలు పంపిస్తే ప్రతి ఒక్కరికి అన్నాడు, నేనే వస్తా నేనే అన్నాడు. అసలు రాలేదు, యంత్రాలు పంపించలేదు. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు కల్కి అంటుంటే మరి కల్కికి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, మరి మీకెందుకు తెలియట్లేదు? మీకు అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటే భూత భవిష్యత్తు కాలాలు తెలియాలి కదా, మరి మీకు ఎందుకు తెలియట్లేదు? ఇప్పుడు కలికి అంటే ఒక దేవుడు రూపం కావచ్చు, కాకపోతే ఒక మనిషికి ఎత్తినప్పుడు అవన్నీ ఉండవు, శక్తులు ఉంటాయి అనుకుంటున్నా ఉండవు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు సీతను ఎత్తుకెళ్తుంటే రావణాసు సీతను ఎత్తుకెళ్తుంటే మరి ఎందుకు కాపాడలేకపోయిండు? ముందే అడ్డుపడొచ్చు కదా. తనకి ప్రభావం ఇప్పుడు తనని రక్షించుకోవడం కోసం ముందే రావాలిగా, ఫ్యూచర్ తెలియాలిగా, తెలియలే. కనీసం సముద్రం కూడా దాటలేకపోయింది మరి రాముడు. మరి ఏ దేవుడికి కూడా అట్లా రాముడనే కాదు, ఏ పురాణాల్లో చూసుకుంటే ఏ దేవుడు కూడా ముందే ఏవి ఊహించలేదు, అన్ని జరుగుతూ పోయినాయి. అంటే లోక కళ్యాణం కోసం. ఇప్పుడు రాముడి కంటే ఆంజనేయ స్వామి పవర్ఫుల్లా? యాక్చువల్గా చెప్పాలంటే రాముడి కంటే ఆంజనేయ స్వామి పవర్ఫుల్లా? శివుడు అవతారం, ఇప్పుడు శివ అంశ కావచ్చు ఎవరు ఆంజనేయ స్వామి, కానీ రాముడు ఎవరు? విష్ణువు, డైరెక్ట్ విష్ణువే. మరి రాముడు ఆంజనేయ స్వామి పెద్ద సాయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆంజనేయ స్వామిది. అయినా కానీ పురాణం లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉండాలి. వాళ్ళు మరి ఎన్ని కష్టాలు పడ్డారు మరి రాముడు, మరి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, సీత కోసం ఎత్తుక్కుంటా పోయి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. తన ఒక భార్యే కదా, తన ఫ్యామిలీయే కదా. అట్లా ఏంటంటే లోకన్యం కోసం తన ఫ్యామిలీ అయినా సరే ఏదైనా సరే అది జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా నేను కంపేర్ చేసిన, నాకు 99% ప్రూఫ్ అయింది మేడం. అది మిగతా 1% అనేది పండితులు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు ఒకవేళ ఫేక్ అంటే ఫేకు, నిజం అంటే నిజం. నేనైతే చెప్పాలనుకున్నా, ఇప్పుడు నేను వచ్చి చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. అందరు దాంట్లో ఇప్పుడు అందరు ఫేకులు లేరు, చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళకి తెలియాలనే నా ఆరాటం. అసలు వాళ్ళకంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా పండితులు, నిజాయితీగా సాధన చేసేటోళ్ళు, ప్రజల కోసం ధర్మం కోసం నిలబెట్టేటోళ్ళు ఉంటారు. మనకి అర్థం కాదు కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే నేను చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. అట్లా నేను ఇంటర్వ్యూ నేను చెప్తున్నా, నా సమస్య కూడా పరిష్కారం అవుతుంది, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పటికి కూడా మీ మీద చేతబడి ప్రయోగం ఇంకా ఉందా? అసలు మీకు చెప్తే నమ్ముతారు నమ్మరు, నేను ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా మా ఇంట్లో చాలా ఎఫెక్టెడ్ అయింది. ఏమైంది? పిల్లగాడు అసలు దగ్గు వచ్చింది, మళ్ళీ విపరీతంగా దగ్గు వచ్చింది, కక్కుండు, మళ్ళీ ఫీవర్, మళ్ళీ ఇంకోటికి జ్వరం వచ్చింది, ఇంకోటికి మోషన్స్ అయినాయి బాగా. ముగ్గురు హాస్పిటల్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. మిమ్మల్ని ఆపేయడానికి ఎందుకంటే ఏడుకొస్తే వాళ్ళ బతుకు బండారం బయటపడుతుంది కదా. మీరు ఇంతవరకు వాళ్ళ గురించి చెప్పలేదు కదా, ఇప్పటికీ కూడా ఎవరు చేశారు ఎందుకు చేశారు అంటే ఈ రోజు కూడా ఈ టైం కూడా ఇంతవరకు చెప్పలేదు. పేర్లు చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. నాకు మీరు పేర్లు చెప్పడం మీ ఇష్టం, అసలు ఎందుకోసం జరిగిందనేది చెప్పాలి కదా. అది ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు మేడం, అంటే మీకు ఏమన్నా ఊర్లో మీకు బాగా ఆస్తులు ఉన్నాయా, లేకపోతే ఊర్లో మీకు పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయా, లేకపోతే ఏంటి? వాళ్ళకి ఏంటంటే మేడం, ఇప్పుడు చాదపల్లి చాలా రకాలు ఉంటాయి, శక్తులు అంటారు, నిధులు అంటారు, నిధుల కోసం బలిలు ఇస్తారు, మరి అనేక రకాలుగా ఉంటాయి. వాళ్ళ విద్యలు మనకు ఉంటాయి మేడం, వాళ్ళు ఎందుకు చేస్తారు, కానీ వాళ్ళ అవసరాల కోసం అవతల ఎంత హింస పెట్టాలో అంత హింస పెడతారు. మీరు పడ్డది ఏమి అంతగానో మీరు తట్టుకోలేకుండా అయింది ఏంటి అంటారు? మరి నా వల్ల నేను పడలేదండి, మా ఫ్యామిలీ వల్ల పడ్డా, అంటే మా ఫ్యామిలీకి ఎఫెక్టెడ్ అయింది. నాన్నంటే నేను తట్టుకోగలుగుతా, నేను నిలబడగలనా, నేను రికవర్ చేసుకోగలుగుతా. నాకు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ నాకు ఇప్పుడు ఏదైనా జరిగినా కానీ వెంటనే నాకు కొన్ని దేవుడి మంత్రాలు వచ్చు, ఆ మంత్రాలు నేను అలవాటు చేసుకున్నా, అవి చదువుకున్నా దెబ్బ పోద్ది. మంత్రాలు చదువుకుంటే ఇది పోతుందా? పోతుంది, ఆ పెయిన్ అనేది పోతుంది అనమాట. మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదా మరి మీరు చదువుకోండి పోతుందని? మా అమ్మకి చదువు రాదు మేడం, ఆమె ఎంత చదువుకుంటుంది. వాళ్ళు ఏం చెప్పనా, అదే మేడం, వాళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళే, కానీ ఇలాంటి గలీజ్గా ఈ చేతబళ్ళు, ఈ మందులు ఎఫెక్ట్ ఏం తెలియదు. మీ అన్నయ్యకి వదినకి చెప్పినా కూడా వినట్లేదా మరి? అసలు ఎవ్వరు వినట్లేదు. వాళ్ళు చదువుకోలేదా?
అన్నయ్య ఎంఎస్సీ చేసిండు. మరి ఎంఎస్సీ చేస్తే ఓకే సరే, ఎంఎస్సీ చేసిన చదువుకో అంటే వాళ్ళకి మూఢనమ్మకాలని పక్కకు పెట్టారనుకోండి, మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఏం చెప్తున్నారు డాక్టర్స్? ఇప్పుడు ఏం చెప్తారు మేడం, ఇప్పుడు మనిషికి వాళ్ళు కూడా నమ్మరు కదా. ఇప్పుడు డాక్టర్స్ ఏంది, ఇంకా డాక్టర్స్ ఇంకా ఘోరంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎట్లా పోయినా సరే నీకు ఈ రోగం వచ్చింది దీనివల్ల వచ్చిందని చెప్తారు, కానీ నీకు పలానా వ్యక్తి చేసిందని చెప్పరు. సరే ఏమని చెప్తున్నారు డాక్టర్స్? ఇప్పుడు దగ్గు వస్తుంది అంటున్నారు, మీరు టెస్ట్ వాతావరణం అంటారు, వాతావరణం అంటారు. ఇక ఇప్పుడు బాగా తగ్గితే ఏమైంది మేడం, ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ అయింది పిల్లగాడికి అంటారు. ఇక జరిగి చెప్తాడు ఆయన. ఏముంది దగ్గుతుంటే ఇప్పుడు ఒంట్లో ఇప్పుడు వామిటింగ్ వచ్చింది అనుకో, ఫుడ్ అనుకోవచ్చు కదా, అదే నిజం అనుకోవచ్చు కదా, చేతపడి కాదు మరి నిజంగానే ఇట్లా నా మీద చేశారు కాబట్టి, నేను అనుభవిస్తున్నా కాబట్టి, నేను ఇంతవరకు రీసెర్చ్ చేసిన, నేను వాళ్ళని గమనించిన, అన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఇట్లా చెప్తున్నా అనమాట. నేను అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత, లేదా ఇంత హింస ఎందుకు పడుతున్నాను. నేను ఒకసారి మా వాళ్ళని ఎప్పుడైనా ఇంటర్వ్యూ మా వాళ్ళని తీసుకున్నప్పుడు, ఏ రోజున నా చిన్నతనం నుంచి ఏ రోజున నేను ఒక విచిత్రంగా ప్రవర్తించడం కానీ, ఈ చాదవాడిని పదం వాడినాం కానీ ఎప్పుడైనా అడగండి, అసలు ఎప్పుడు లేదు. నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు యాక్చువల్గా. మీకు ఇంతవరకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్? నేను చూసినంత వరకు చేతపడి చేసిన వాళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయని విన్నాను నేను. వాళ్ళకి ఏ అవసరం ఉందో మనకు తెలియదు కండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇట్లా ఉంచుతారు. సరే ఇప్పుడు మీ పాయింట్కి వద్దాం. చేతబడి చేసినప్పుడు మీరు అంటే వాళ్ళు కోరుకున్నట్టు మీకు చేతబడి చేశారు అనుకోండి, మీరు వాళ్ళకి నచ్చినట్టు ఏం చేస్తున్నారు? అంటే మీకు నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, అంతేనా? ఒక్కోసారి కడుపులో అది ఒకసారి కడుపు నొప్పి మేడం విపరీతంగా వచ్చింది, తట్టుకోలేని పెయిన్ వచ్చింది. ఇంతకుముందు నాకు ఈ విషయం చాలాపడి జరుగుతున్న సంగతి తెలియక ఒకరోజు మామూలుగా ఆటోకి వెళ్ళినా, మా వదిన అడిగినా, ఏంది వదిన అన్న అదే అన్నం ఉడకలేదా ఏంది, అసలు బాగా పెయిన్ వస్తుందని చెప్పాను. ఆ రోజు టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. తర్వాత నాకు తెలిసిన తర్వాత మళ్ళీ అదే పెయిన్ వచ్చింది, మళ్ళీ సేమ్ పెయిన్ బాగా విపరీతంగా వస్తుంది. ఇక నేను వెంటనే ఇక నిమ్మకాయ తీసుకొని బాగా మంత్రాలు చదివిన, దేవుడు మంత్రాలు చదివిన, వెంటనే తాగిన నిమిషాలు పోయింది. టాబ్లెట్ వేసుకున్నా పోయింది, నిమ్మకాయతో పోయింది. ఎంతసేపు అట్లా? టాబ్లెట్ వేసుకుని ఎన్ని గంటలకి మీరు నిమ్మకాయ నీళ్ళు తాగారు? ఇది జరిగిందేమో నాకు తెలియక ముందు, ఏది బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉందని తెలియక. ఇదేమో తెలిసిన తర్వాత నేను రెమెడీ చేసుకున్నా. అప్పుడేం టాబ్లెట్ వేసుకోలే. ఇప్పుడు యాక్చువల్గా నిమ్మకాయ ఏమంటారు అంటే యాంటీబయాటిక్ అంటారు. యాంటీబయాటిక్ మరి నా అంతకుముందు పన్ను కూడా పుచ్చింది. పన్ను పుచ్చితే నేను నిమ్మరసమే దేవుని మంత్రాలు చదివి నేను నిమ్మరసం తాగిన. ఇప్పుడు కూడా నేను జనాలు కూడా చెప్తున్నా, మీకు కూడా ఉపయోగపడుతుంది. నిమ్మరసం తాగితే చాలండి. ఒంట్లో ఏమన్నా వైరస్లు కానీ ఏమన్నా వాడు ఎఫెక్ట్ చేసింది అనుకో, అది అంటే బకెట్లో పిండుకొని స్నానం చేయడం, తాగడం ఇట్లా చేస్తూ ఉంటే అంటే ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో అక్కడ తగిలియాలి, అప్పుడు పోద్ది ఆ వైరస్ అనేది. అది నెగిటివ్ ఎనర్జీ, వీళ్ళు పంపించేది పాజిటివ్ ఎనర్జీ. లెమన్ అనేది పాజిటివ్ ఎనర్జీ. అట్లా ఆ మంత్రం ద్వారా రికవర్ అవుతారు, కానీ పర్మనెంట్ కాదు. అంటే తనలో ఉన్న దుష్టశక్తి పోదు. అది ఏంటంటే తనకు తాను రక్షించుకోవడం కోసం ఇది చిన్న చిన్న రెమెడీస్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇది జరిగి 7 years అవుతుంది చేతబడి జరిగి, చిన్నతనం జరుగుతుంది. వీళ్ళు కలిసి 7 years అవుతుంది, నాకు తెలిసి 3-4 years అవుతుంది. మీ చిన్నప్పటి నుంచి మీకు చేతబడి జరుగుతుంది, వీళ్ళు పరిచయం అయ్యి 7 years, మీకు తెలిసింది 3 years. 3-4 years. 3 years నుంచి మీకు అవపడుతూనే ఉన్నాయి కదా, మీకు 1 by 1 నేచర్లో ఎట్లా జరుగుతుంది అనేది కాల్కులేషన్ చేసిన నేను. ప్రతి ఒక్కటి నేను చూస్తూనే ఉన్నా, వీడియోస్ చూస్తుంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఏంది అని ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసేవాను మేడం. అంటే మీరు మొత్తానికి ఇక అందరూ అంటూ ఉంటారు కలియుగంలో కలికి పుడతాడు అంటే ఇప్పుడు కలికి మీరే అంటారు. ఎస్ మేడం. ఇది నిజంగా అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చి మీరు జస్ట్ ఒక 3 విషయాలు, ప్రళయం గురించి చెప్పారు, టోక్యో గురించి చెప్పారు, ఇంకొకటి 3 సంవత్సరాలు నేను ఎక్కువ ఏం పదాలు వాడలే, అవి జరుగుతూనే ఉన్నాయి కదా మీకు. అంటే సరే ఇప్పుడు మరి మీకు ఏమన్నా అనిపించింది ఈ మధ్య కాలంలో ఏమన్నా మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, ఏమన్నా అవుతుంది ఏదైనా అని ఏమన్నా ఉందా? ఒకటే మేడం, మనిషిలా బతికితే చాలా వరకు రిమూవ్ అవుతాయి, చాలా వరకు తగ్గుద్ది. విచ్చలవిడిగా చేస్తే మాత్రం ఇట్లే ఎక్కువగా ఈ చాతబళ్ళు జంతువులను బాగా విపరీతంగా హింస పెట్టడం. ఒకటి మేడం, చంపడం వేరు, హింస పెట్టి చంపడం వేరు. మీరు ఎన్నో వీడియోస్ చూస్తున్నాం మనం, అసలు ఎంత ఘోరంగా హింసించి చంపుతున్నారో మీరు చూస్తున్నారా వీడియోస్? మనం యూట్యూబ్లో ఎన్ని చూడట్లే. ఇదంతా ఒక పాపాల వల్లనే ఇదంతా జరుగుతుంది అని నా అభిప్రాయం. మరి పాపాల నుంచి మంచి వాళ్ళని కాపాడడానికి మీరు పుట్టారంటారు అనుకోండి, మీరు అనుకుంటున్నారుగా.
నేను చెప్పేది చెప్తున్నా. రేపు ఒకవేళ మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచి ఎవరైనా సిద్ధాంతులతోనో లేకపోతే ఆస్ట్రాలజర్లతోనో మిమ్మల్ని కూర్చోబెడితే వాళ్ళు అడిగిన ఇప్పుడు నేను ఏది అడిగినా కూడా ఉంటాయి కొన్ని ఉంటాయి అని చెప్పేసి బయట చెప్పని అంటున్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మరి మీరు బయట పెడతారా? బయట పెడతాం. మరి ఇప్పుడు అది పెట్టొచ్చు కదా. ఇప్పుడు మాట్లాడితే రెస్పాండ్ అవుతారు కదా. ఇప్పుడు సీక్రెట్ చెప్తాను నేను. అసలు క్వశ్చన్ తెలుసా, నిజమైన పండితులు అయితే నేను చెప్పక్కర్లే, వాళ్ళకి తెలిసిపోద్ది. నేను చెప్పక్కర్లే, నేను అన్ని వాళ్ళకి తెలిసిపోద్ది, ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది. ఏమండి చాలబడి చేసినోడికి అన్ని తెలిస్తే ఒక సిద్ధాంతులు తెలియదా అండి, పండితులు తెలియదా? వాళ్ళకి అన్ని తెలుస్తాయి, కానీ వాళ్ళు ఏంటంటే నోరిప్పరు. ఏంటంటే దైవానుగ్రహంతో జరుగుతుంది ఇదంతా అని అనుకుంటారు తప్పితే వచ్చి అడ్డుపడదాం రక్షించుదాం అట్లా అనుకోరు. వాళ్ళు ఆయన చేస్తే ఆయన చేస్తాడు, మన ధర్మం మనం చేసుకుందాం అనుకుంటారు, కానీ వాళ్ళు కాముగా ఉంటారు. వాళ్ళు ఇవన్నీ చెప్పరు, ఇవన్నీ యాక్చువల్గా. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చూసారా? మీ చుట్టాలకి ఎవరికైనా చెప్పి చూసారా నేను కలికినని? నేను చెప్పలే ఎవరికి, మా చుట్టాలు ఎవ్వరు చెప్పలే. ఎందుకు చెప్పలేదు? మరి నమ్మరు కాబట్టి. కేవలం నమ్మలేదని ఎవరికి చెప్తలేదు, ఎవరు చెప్పట్లేదు. మరి ఇప్పుడు మరి ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పిండ్రు కదా, మరి ఇప్పుడు మరి ఏందని అంటారు? ఎట్లా మరి ఈ ఇంటర్వ్యూ వల్ల ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీరు ఊరికి పోయినాక ఎదుర్కొనేవి మరి మామూలుగా ఉండవు కదా, మరి ఎదుర్కొనే ఎంత శక్తి ఉందంటారా మీరు? ఏముంది మేడం ఎదుర్కోవడానికి? నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మనో సైలెంట్గా ఉంటారు. ఎదుర్కోవడానికి దీంట్లో ఏం లేదు కదా, నన్ను వచ్చేది కొట్టరు కదా. అసలు ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు ఇంట్లో చెప్పలేదు, మీ చుట్టాలకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు. అసలు గమ్మత్తు విషయం ఏంటంటే ఇవి వచ్చేటప్పుడు కూడా నేను మా వాళ్ళు చెప్పలేదు. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా చెప్పలేదా? చెప్పలేక మామూలుగా వేరే మాట చెప్పి వచ్చిన. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. నాకేంటంటే నాకున్న సొల్యూషన్ ఇదే. ఇప్పుడు వాళ్ళ పిచ్చి కానీ నేను ఎందుకు ఇదంతా చేస్తున్నా వాళ్ళకి అర్థం కావట్లే. నేను చిన్నతనం నుంచి వీడు ఎప్పుడు ప్రవర్తించినాడు, ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తుండు అనే క్వశ్చన్ వాళ్ళకి రావట్లేదు ఎప్పటికి కూడా. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేసుకున్నా, స్కానింగ్ తీపించుకున్నా, డాక్టర్ అన్ని చెకప్లు చేపించుకున్నా, అన్ని నార్మల్గా ఉన్నాయి. మీకు అన్ని రిపోర్ట్స్ కూడా అన్ని చూపిస్తారు. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారా? సైకాట్రిస్ట్ దగ్గర కూడా పోయినాం. నార్మల్ అంతా అది రిపోర్ట్స్ ఉంటాయి కదా మేడం, అంత నార్మల్ వచ్చింది. అంత నార్మల్. మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం కోరుకోవాలనుకుని ఇంటర్వ్యూకి వచ్చారు? నేను ప్రపంచం తెలియడం కోసమే నేను వచ్చిన, అంతే. మీరు ఇది అని చెప్పేసి ప్రపంచం తెలియాలని చెప్పేసి 99% నాకు నమ్మకం ఉంది మేడం, నాకే పూర్తి నమ్మకం ఉంది అసలు యాక్చువల్ గా. సరే ఇప్పుడు మన సిద్ధాంతుల పండితులు ఉంటారు కదా, ఇప్పుడు వచ్చినని చెప్తే వాళ్ళు కూడా చెప్తారు కదా వీళ్ళు ఫేక్ వీళ్ళని మన చర్చ డెబిట్కి వస్తారు కదా, అట్లా వాళ్ళ అభిప్రాయం కూడా చూసుకోవాలి. రైట్ అండి. సరే, మరి మీరు అనుకున్నట్టు మరి మీరు కల్కి అవతారమా ఏ అవతారమో నాకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మరి మీరు అన్నట్టు ఎవరైనా పండితులు వాళ్ళు అడిగిన ప్రశ్న మీరు కరెక్ట్గా సరైన సమాధానం చెప్తారా, లేకపోతే ఏంటంటే